వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది. డ్రగ్స్ ముఠాల వెనుక దేశద్రోహులు. డిప్యూటీ సీఎం బట్టి. హైకోర్టులో కేసీఆర్ మరో పిటిషన్. ఈసారి ఆ కమిషన్ రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా కనుమూరి బాపిరాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా అంకెం సీతారాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకులు కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు మామిడి పళ్లు పంపిణీ చేశారు. సీతారాం నగర్ మాట్లాడుతూ, మా గురువు కనుమూరి బాపిరాజు ఎమ్మెల్యేగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఆ రోజు ఇందిరాగాంధీ తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజున రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశ మా కనుమూరు బాపిరాజుది. భారతదేశ రాజకీయాల్లోనే బాపిరాజు అంటే తెలియని వారు ఎవరూ లేరు. మాజీ మంత్రిగా చేశారు. నరసాపురం పార్లమెంటు సభ్యులుగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. మన జిల్లాలో ఉన్న ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు. పార్టీలకు అతీతంగా బాపిరాజుని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాకు, పశ్చిమ గోదావరి జిల్లాకి ఉప్పటేరు వంతెన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. మన జిల్లాలో రైల్వే డబల్ లైన్ రావడానికి కారణం మన బాపిరాజు. నరసాపురం పార్లమెంటులో అభివృద్ధికి కృషి చేసిన ఘనత మన కనుమూరు బాపిరాజు. భీమవరంలో PASAPORT కార్యాలయం తీసుకువచ్చిన ఘనత బాపిరాజుది. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసిన ఘనత కనుమూరు బాపిరాజు. అన్నపూర్ణమ్మ సేవలు ఎవరూ మలవలేనివని సేవలు చేసిన ఘనత మన బాపిరాజుది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా యూత్ అధ్యక్షులు సోము, నాగకేశవబాబు, భీమవరం కాంగ్రెస్ నాయకులు బోనం రవికుమార్, ఏవి రామరాజు, కొల్లి సత్య శ్రీనివాస్, ఎస్ దేవకుమార్, ఎండి రమేష్ పాల్గొన్నారు. మన నరసాపురం పార్లమెంట్లో ఏంటి, మన జిల్లాలో ఏంటి, దేశాల్లోనే, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపిరాజు గారు. ఈరోజు మన జిల్లాలో మన రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిదే. అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరకు వైజాగ్ వెళ్ళి రోజులు తరబడి ఉండేవారు. అలాంటిది పాస్పోర్ట్ మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీమవరంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది. అలాగే కృష్ణా జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది వరకు వంతులు లేవు. అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతెన మన ఏర్లపాడు నుంచి ఇలా జిల్లా కలవడానికి ఉప్పుటేరు వంతెన చేశారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు చూసుకోవాలి, ఎంతో మందికి సేవ. ఎవరికైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే అలా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా, హైదరాబాద్ ఏంటి, నిమ్స్ ఏంటి, కిమ్స్ హాస్పిటల్లో ఎంతో మందికి సేవ చేసిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది, అలాగే అన్నపూర్ణమ్మ గారిది. ఆయన ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి. ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో జూన్ 24వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు పారిశుద్ధ్య వార్షికోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు బుధవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుండి రాజా కాన్వెంట్ వీధుల్లో పరిశుభ్రం గురించి అవగాహన కల్పించి రాజా కాన్వెంట్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రోగాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి అనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామాన్ని మనం శుభ్రం చేసుకుంటేనే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కదమ్మా. దీనికి ఫస్ట్ మీరు పిల్లలకి అవగాహన కలగాలి. స్టాగ్నెట్ అయిపోయి చెత్త మనం నీరు డ్రైన్ నుంచి వచ్చే నీరు ఫ్లో అవ్వకుండా అక్కడే చెత్త వైరస్లు అప్పుడప్పుడు మన ప్రతి వీధికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఫోటోస్కోప్ పెట్టి మేము అప్పటికప్పుడు చూపించి మా పై అధికారులు కూడా తెలియపరుస్తున్నాం. కానీ మనమందరము పారిశుద్ధ్య వారోత్సవాల్లో తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా గ్రహించి
కాచి చల్లార్చినట్టు గోపురం గ్రామంలో ప్రభుత్వం వారు నిర్దేశించినట్లుగా పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రతిష్టాత్మకంగా గ్రామాన్ని వీధిని కూడా ఇది పూర్తిగా ప్రజలందరికీ చేరువయ్యేలాగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే చేరాలని చెప్పి కోరారు. ఆ ప్రకారం మేము ప్రతి వీధిలోకి వెళ్ళి గ్రామంలో వీధుల్లోని మెయిన్ జంక్షన్ కూడల్లోని కొన్ని వీధులకు ఒక్కొక్క కూడలు ఉంటుంది కాబట్టి ఆ కూడల్లో మేము పంచాయతీ తరపున పంచాయతీ స్టాఫ్ వాలంటీర్లు మా సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఇలాగ కాచి వడకాల్సిన నీళ్ళు తాగాలని, పరిశుభ్రంగా ఉండాలని, దోమలకి నివారణ నిమిత్తం ఏ విధంగా స్టాగ్నేషన్ వాటర్ కానీ అలాగే కుండీల్లో వాటర్ కానీ నిల్వ ఉండకుండా చూడడం కోసం చూడాలని, అలాగే మంచినీళ్ళు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని చెప్పేసి మీరు వాడిన చెత్తని మీకు వచ్చిన చెత్తని పంచాయతీ నుంచి వచ్చే వీటికి మన చెత్త బండికి పొడి తడి చెత్తలుగా విడదీసి ఇవ్వాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రకారం ఈరోజు రాజా కాన్వెంట్ ఏరియా అంతా కూడా చెప్పడం జరిగింది. కాన్వెంట్లో కూడా రాజా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి మాకు పూర్తిగా సహకరించి వాళ్ళ పిల్లలతో పాటు వస్తానని చెప్పారు. కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో మంగళవారం రోజున శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమాన్ కిడాంబి నరసింహన్ దేశికన్ కృష్ణ కిషోర్ త్రిపాఠి స్వామి వారి బృందం ఆధ్వర్యంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బాలభోగం, వేద విన్నపము, చతుస్థానార్చనలు, నిత్య విధి హోమం, పూర్ణాహుతి, బలిహారడం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, శ్రవణ నక్షత్రయుక్త వార్షిక కళ్యాణ వచనం, మాల మార్పణం, యాజమాన్యము, కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం కళ్యాణానికి వచ్చిన భక్తులకు దేవాలయంలో మహా అన్నదానం, సాయంత్రం యాగశాలలో హోమం, శ్రీవారి అశ్వవాహన సేవ, దేవాలయం నుండి మోహన్ టాకీస్ వరకు ఊరేగింపు కోలాటాలతో వైభవంగా నిర్వహించారు. చెప్పాడని కమిటీ వాళ్ళందరికీ మాకు చెప్పండి, చెప్తే వసతి బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వన్ గ్రౌండ్ నుండి కాంటా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు. మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా, విక్రయాలు జరిపినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతానని, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ అమ్మకం
కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన హైకోర్టులో కేసీఆర్ మరో పిటిషన్. ఈసారి ఆ కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ సోమవారం రోజున హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించగా ఆ పిటిషన్పై న్యాయస్థానం స్టే విధించింది. కాగా ఈరోజు కేసీఆర్ మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసి విచారణ జరిపిస్తుండగా ఆ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో గులాబీ బాస్ రిట్ పిటిషన్ వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ వివరించారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్ కమిషన్కు 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ కేసీఆర్ కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాసిన లేఖపై కమిషన్ స్పందిస్తూ లేఖలో ఆయన ప్రస్తావించిన విషయాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. వాస్తవాలకు కేసీఆర్ చేసిన ఆరోపణలు సరిపోలుతున్నాయా లేదా అనేది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది. డ్రగ్ ముఠాల వెనుక దేశద్రోహులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, తెలంగాణలో మాదక ద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బట్టితో పాటు సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బట్టి డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న సంఘ విద్రోహ శక్తులు చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. తెలిసి తెలియని వయసులో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు, యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారు. దేశాన్ని బలహీనపరచడానికి దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగా కూడా డ్రగ్స్ ను చూడొచ్చు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉంది. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంతైనా బడ్జెట్ ఇస్తాం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం, రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ బ్యూరోదే. అడిగిన వెంటనే నార్కోటిక్ బ్యూరోకు లేదు అనకుండా అన్ని సమకూర్చాం. భవిష్యత్తులో కూడా ఇస్తాం. మాదక ద్రవ్యాలు నిరోధనానికి కేవలం పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలి. ప్రజలు కమిటీలు వేసుకొని ఎక్కడికక్కడ సమాచారం అందిస్తే డ్రగ్స్ అరికట్టడం కష్టమేమీ కాదు. డ్రగ్స్ ఫెడ్లర్లను ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేయడానికి పోలీసు వ్యవస్థకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే మనం పోలీసులకు సహకారం అందించాలి. పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను వేసుకోవాలి. గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘా ఎల్లప్పుడూ ఉండాలి. విద్యార్థులు, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతోంది. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి బలి కావద్దు. విద్యార్థులు అడ్డదారులు తొక్కితే కుటుంబమే కాకుండా సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుంది. డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని బట్టి విక్రమార్క వెల్లడించారు.